హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీతో నేను పయనం 13వ భాగాన్ని వినేద్దాం. అభి గార్డెన్లో అరేంజ్ చేసిన చైర్లో కూర్చుని ధనుంజయ్ గారికి ఇంకో చైర్ చూపించి కూర్చోమంటాడు. ధనుంజయ్ గారు సంకోచంగా కూర్చుని నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. అను ఆర్య బర్త్ గురించి డైరెక్ట్ పాయింట్కే వచ్చేస్తూ అడుగేస్తాడు. వాళ్ళ గురించి ఎందుకు, ఏమైంది? లోపల టెన్షన్ స్టార్ట్ అయినా బయటికి కనిపించకుండా అడుగుతాడు. మీరు చేసిన పని దాచిన నిజం నాకు తెలుసు, నీ నోటితో చెప్తే నీకే మంచిది అని ఫేస్ సీరియస్గా పెట్టి అడుగుతాడు. ఎలా తెలిసింది వీడికి? ఎవరు చెప్పుంటారు? ఇప్పుడు నేను నిజం చెప్తే పిల్లల్ని మాకు దూరం చేస్తాడా? అలా చేస్తే మేము వాళ్ళని వదిలి ఉండగలమా అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటాడు. అభి ఇంకొకసారి గట్టిగా అడిగేసరికి తడబడుతూ తను చేసింది మొత్తం చెప్తాడు. ధనుంజయ్ చెప్పింది మొత్తం విన్న తర్వాత అభి కాసేపు మౌనంగా ఉండిపోతాడు. తర్వాత ధనుంజయ్ వైపుకు తిరిగి, నువ్వెన్ని దారుణాలు చేసినా దాంట్లో వెతికితే కనిపించే మంచి ఏంటంటే మా అత్తతో పాటు చనిపోవలసిన 2 ప్రాణాలని కాపాడడం. ఈ నిజాన్ని వాళ్ళకి, శశికి తప్ప అందరికీ చెప్తాను. వాళ్ళు ఈ ఇంటి వారసులుగా ప్రతిదీ అనుభవించాలి. ఎవరు వాళ్ళని తక్కువగా చూడకూడదు. అలా చూడకూడదంటే వాళ్ళు ఈ ఇంటి వారసులని మా వాళ్ళందరికీ తెలియాలి. అలా అని వాళ్ళని మాతో పాటు ఉండమనను. వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటారు. మీతోనే ఉంటాను అన్నా నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆర్యాని కలిసి తన డెసిషన్ కనుక్కోండి అని చెప్పి అభి లోపలికి వెళ్తాడు. అభి వెళ్ళిన కాసేపటికి ధనుంజయ్ భుజం మీద చెయ్యి పడేసరికి వెనక్కి తిరిగి ఏడుస్తున్న శ్యామలాని చూసి, ఏమైంది శ్యామల, ఎందుకు ఏడుస్తున్నావు అని గాబరా అడుగుతాడు. అను ఆర్య మన బిడ్డలు కాదా? వాళ్ళ పిల్లల్ని నేను మోసానా? ఎందుకు నా దగ్గర నిజం దాచారు? ఒక పక్క ఏడుపు, ఇంకో పక్క బాధ కలగలిపి అడుగుతుంది. అది కాదు శ్యామల, నేను చెప్పేది విను అంటుంటే, ఏంటి వినేది? ఇన్ని సంవత్సరాలుగా మీరేం చెప్తే అదే చేస్తూ వచ్చాను, కానీ మీరు ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాస్తారా? నా పేగు తెంచుకు పుట్టినా వాళ్ళు మన పిల్లలు కాదని బాధని అణుచుకోలేక ఏడుస్తూ ఉంటుంది. ధనుంజయ్ గారు శ్యామలని హత్తుకొని ఓదార్చి తను ఏ పరిస్థితుల్లో చేశాడో చెప్పి, వాళ్ళు మన పిల్లలుగానే ఉంటారు, కాదు మన పిల్లలే అని నచ్చజెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి తెలియకూడదని మాట తీసుకుంటాడు. అభి లోపలికి వెళ్ళేసరికి ఇంద్రజాక్షి నగలు బట్టలు అన్నీ తెచ్చి శశికిచ్చి మురుగేష్ గురించి అడుగుతుంది. అభి లోపలికొచ్చి మురుగేష్ ఎక్కడున్నాడో చెప్పి తర్వాత జరగబోయేది కూడా చెప్తాడు. ప్రస్తుతానికి మురుగేష్ని వదిలేసి ఈ ఇంట్లో నుంచి బయటపడకుండా చూసుకోవాలి, అలా ఉండాలి అంటే నేను మారిపోయినట్టు నమ్మించాలి అని మనసులో అనుకుని నేరుగా వెళ్ళి శశి కాలు పట్టుకొని, నన్ను క్షమించమ్మా, నా కారణంగా నీకు అమ్మ నాన్న దూరం అయ్యారు. చిన్నప్పటి నుంచి నువ్వు అనాథలాగా పెరిగావు. నీకు మీ మామ అంటే ఉన్న ఇష్టం వల్ల తనేం చేసినా ఏమీ చేయలేకపోయాను. అందుకేనేమో మాకు పిల్లలు కూడా పుట్టలేదు. ఇప్పుడు ఆయన అక్కడ చావు బతుకుల్లో ఉన్నాడు. ఇంకా నాకు ఈ ఆస్తి మీద మోజు లేదు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే మళ్ళీ ఎప్పుడొస్తాడో కూడా తెలీదు. అందుకే నేను నా శేష జీవితాన్ని ఆ మీనాక్షి అమ్మ గుడిలో గడిపేస్తాను అని రాణి కన్నీళ్ళని తుడుస్తూ చెప్పి గుమ్మం వైపు కదులుతుంది. శశికి ఆమెను చూసి బాధ వేసి లేచి, అత్త ఆగు, ఇప్పుడు నీలో మార్పు నిజమే అయితే నాకు అమ్మలా ఈ ఇంట్లోనే ఉండు అత్త అని ఎదురెళ్ళి చేతులు పట్టుకుని అడుగుతుంది. ఫ్యామిలీ మొత్తం ఆవిడ యాక్టింగ్కి ఫిదా అయి నిజంగానే మారిపోయిందేమో భ్రమలో పడతారు. అభికి ఆర్యకి ఆవిడ మారినట్టు అనిపించకపోయేసరికి ఒకరి మొహం ఒకరు చూసుకుని తల కొట్టుకుంటారు. ఇంట్లో అంతా తింగర మందే ఉన్నారని. వద్దమ్మా, నాకంటూ ఈ ఇంట్లో ఏమీ లేదు ఇప్పుడు. అందుకే ఆ అమ్మవారి సమక్షంలో అన్న మోక్షం వచ్చేలా సేవ చేసుకుని పాపాల్ని కడిగించుకుంటాను అని మరోసారి చీర చెంగుతో కళ్ళ అత్తుకుని ముందుకు కదులుతుంది. ఈసారి శశితో పాటు మిగతా ఆడవాళ్ళు కూడా వచ్చి అడిగేసరికి సరే అని తలూపుతుంది. శశి ఆవిడ చేయి పట్టుకొని హాల్ మధ్యలోకి తీసుకొచ్చి ఆవిడ నగలు చీరలు అన్నీ తిరిగిచ్చి, మా నాన్నకి అక్కగా, ఈ ఇంటి ఆడపడుచుగా, ఇప్పుడు నాకు తల్లిగా నువ్వు నిండు ముత్తైదువులా ఎప్పట్లానే ఉండు అని చెప్తుంది. ఇంత చిన్న డ్రామాకి ఫ్యామిలీ మొత్తం పడిపోయారా? నువ్వు చాలా గ్రేట్ యాక్టర్వే ఇంద్రజ అని తనకు తనే మనసులో అనుకుని శశి తల మీద చెయ్యి వేసి, నువ్వు మొత్తం మీ నాన్నలానే ఆలోచిస్తున్నావు, చల్లగా ఉండమ్మా అని చెప్పి, వీళ్ళంతా మనకి ఏమేమవుతారో పరిచయం చేయి అని అడిగి పక్కనే ఉన్న చైర్లో కూలబడుతుంది. వీళ్ళు మాటల్లో ఉండగానే అభి ఆర్యతో ధనంజయ్ వాళ్ళ గురించి చెప్పి, వాళ్ళు కేవలం మురుగేష్ అంటే ఉన్న భయం వల్ల చేశారు. మేబీ వాళ్ళు అలా చేయడం వల్లే శశి ఇంకా తొందరగా నా దగ్గరికి చేరిందేమో కదా. సో మిగతావన్నీ వదిలే, వాళ్ళు మీ అమ్మ నాన్న ఆర్య అని చెప్పేసరికి, ఏమో బావా,
నాకు శశి అక్క ప్రేమని మించి ఇంకేమీ ఎక్కువ కాదనిపిస్తుంది. నిజమే నిజమే బావా, అమ్మ నాన్న మాకే లోటు చేయలేదు. టైం టు టైం మాకు అన్నీ అందించారు. బట్ ప్రేమని మాత్రం అందించలేదు. అమ్మకి మేమంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నేనన్నా అను అన్న ప్రాణం. బట్ నాన్న మాత్రం మమ్మల్ని బాధ్యతగా చూసుకున్నారేమో కానీ ప్రేమగా అయితే చూసుకోలేదు. నేను వెళ్ళి మాట్లాడతాను బావా వాళ్ళతో అని ధనంజయ్ గారి కోసం వెళ్తాడు. ఆర్య వెళ్ళాక గౌ తన పక్కన చేరి, ఆర్యకి చెప్పావా తను కూడా ఈ ఇంటి వారసుడని? లేదు చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకు? గౌ నువ్వే ఆలోచించు. అత్తతో పాటే ప్రాణం పోవలసిన 2 పిండాలు ఈరోజు ఇంత ఎదిగి మన ముందు ఉన్నారంటే ఆయన వల్లే కదా. ఆ రోజు ఆ డాక్టర్ నాకెందుకు అనుకుని ఉన్నా, ఈయన పట్టించుకోకపోయి ఉన్నా వీళ్ళనేటోళ్ళు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి అను ఆర్య వాళ్ళ పిల్లల్లాగానే ఉంటారు. అలానే ఈ ఆస్తికి వారసులుగా కూడా ఉంటారు. అందుకే నేను ఇక్కడే ఉండి లాయర్స్ని కలిసి మాట్లాడి అన్నీ సెట్ చేసి వస్తాను అంది. ఇందుకే బావా నిన్ను చిన్నప్పటి నుండి వదలకుండా ఉండేది. ఐ లవ్ యూ బావా అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెడతాడు. అభి గౌ జబ్బ మీద గట్టిగా కరిచి, చీ ఎదవా, ఎన్నిసార్లు చెప్పినా మారవారా నువ్వు అని లేచి పైకెళ్తాడు. తమిళ్ వంటలు తినలేమని తెలిసి ఆడవాళ్ళంతా కిచెన్ ఆక్రమిస్తే శశి ఇంకా మిగిలిన వాళ్ళు సర్వెంట్స్తో పాటు ఇల్లు మొత్తం రామలింగేశ్వర్ గారి ఫ్యామిలీ ఫొటోస్ పెట్టడంతో పాటు రూమ్స్ అన్నీ కూడా శశి చెప్పినట్టు మార్చడానికి నడుం బిగిస్తారు. బయటికి వెళ్ళిన ఆర్య ధనంజయ్ గారు శ్యామల గారు ఇద్దరితో మాట్లాడి అనును కూడా పిలిచి ఇన్ని రోజులుగా వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని హ్యాపీనెస్తో ఫిల్ చేస్తాడు. ఈవినింగ్ అంతా ఇల్లు లుక్ మారిపోయి కొత్తగా మెరిసిపోతూ ఉంటుంది. హాల్లో తాత నానమ్మది 6 feet హైట్తో ఫ్రేమ్ కట్టించి ఉన్న ఫోటో పెట్టి ఆ ఫోటో పక్కన వాళ్ళ నాన్న ఫోటో పెడుతుంది. ఎందుకంటే ఇక్కడ విక్రమ్ పిక్చర్స్ ఉన్నాయి కానీ అంజలి పిక్చర్స్ లేవు. ఇద్దరు కలిసి ఉండేవి అన్నీ అభి ఉన్న ఇంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న గజం లోపల కోపంతో రగిలిపోతున్నా ఇప్పుడు ఏమి చేయడానికి లేక జరిగేది మొత్తం చూస్తూ ఉంటుంది. సంధ్య వేళకి గార్డెన్లో ఉన్న పూలు కోసుకొని వచ్చి వాళ్ళ తాత నానమ్మ ఫోటోలకి విక్రమ్ ఫోటోకి వేసి దీపం వెలిగించి కన్నీళ్లతో వాళ్ళని చూస్తూ ఉంటుంది శశి. అభి తన పక్కన నించుని భుజం చుట్టూ చెయ్యేసేసరికి అభిని హత్తుకుని మౌనంగా కన్నీరు రాలుస్తుంది. రాత్రి డిన్నర్ కంప్లీట్ అయ్యి అందరూ హాల్లో కూర్చున్నాక, రేపు మీరందరూ హైదరాబాద్ వెళ్తారు కదా, ఈలోపు మనం ఈ ఊరిలో మా పూర్వీకులు కట్టించిన పాతకాలం నాటి శివాలయం ఉందంట, అక్కడ పూజ చేయించుకొని మదురై వెళ్ళి మీనాక్షి అమ్మని కూడా దర్శనం చేసుకుందాం అని అడుగుతుంది శశి. ఇంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుసుకున్నావు చెల్లి అని గౌ అడిగేసరికి, సర్వెంట్స్ ఉన్నారుగా అన్నయ్య, మధ్యాహ్నం రూమ్ సర్దుతున్నప్పుడు మాట్లాడుకుంటుంటే అప్పుడు చెప్పారు. సరే అమ్మా, పొద్దున నువ్వు చెప్పినట్టే గుడికి వెళ్ళొచ్చాక మేం బయలుదేరతాం అని చెప్తారు యశోధర్ గారు. గుడికి వెళ్ళాలంటే పొద్దున్నే తొందరగా లేవాలి కాబట్టి అందరూ తొందరగా పడుకోండి అని యశోదమ్మ చెప్పేసరికి ఒక్కొక్కరు వాళ్ళకి అలాట్ చేసిన రూమ్స్కి వెళ్తారు. అభి మాత్రం ముందే ఇంట్లో వాళ్ళకి చెప్పేసి శశితో పాటు ఒకే గదిలో ఉండడానికి ఒప్పిస్తాడు. ఫస్ట్ అభ్యంతరం చెప్పిన ఈ ఊరిలో ఉన్నన్ని రోజులు అభి శశితోనే ఉంటే సేఫ్ అని సరే అంటారు. శశి అభి వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ధనుంజయ్ శ్యామల గారు శశి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ రూమ్లో చూస్తున్న అభి బ్రూకిటి ముడిచి వాళ్ళ వైపే చూస్తుంటే శశికి వాళ్ళు ఈ రూమ్కి ఎందుకు వచ్చారో అర్థమవ్వక, ఏమైనా కావాలా అమ్మా అని అడుగుతుంది. అమ్మా అన్న మాట వినడంతోటే శ్యామల వచ్చి శశిని హగ్ చేసుకుని, నన్ను క్షమించమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు నా కూతురు కాదన్న ఒక్క సాకుతో నిన్ను చిన్న చిన్న సంతోషాలు కూడా దూరం చేశాను. మురుగేష్ చేసిన పాపంలో మేము కూడా భాగస్వామ్యులము అయినా మీరు మమ్మల్ని శిక్షించకుండా మేము ఏ తప్పు చేయనట్టే మాతో ఉంటున్నారు. అది మీ గొప్పతనం. కానీ నాదొక చిన్న కోరికమ్మ, తీరుస్తావా అని శశికి దూరంగా జరిగి తన వైపే చూస్తుంటుంది. శశి అభి వైపుకు తిరిగి కళ్ళతోని అడిగి అభి తల ఊపగానే శ్యామల గారి వైపుకు తిరిగి, అడగండి అమ్మా, నేను తీర్చగలిగిన కోరికైతే తప్పకుండా తీరుస్తాను అంది. నేను బ్రతికున్నంతకాలం మీ అమ్మగా నన్ను నీతో ఉంచుకుంటావా శశి? అత్యాశ అయినా అడగాలి అనిపించింది అంటుంది. శశి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండేసరికి ధనుంజయ్ గారు వచ్చి, మీ అమ్మ ప్లేస్ ఇవ్వకపోయినా కనీసం పని మనుషులుగా అయినా నీతో ఉండే అవకాశం ఇవ్వమ్మా మాకు అని చేతులు జోడించి అడుగుతారు. అభి వెంటనే ధనుంజయ్ చేతులు పట్టుకుని ఆపి, మీరు శశికి అమ్మ నాన్నగానే మాతోనే ఉంటారు, నేను మాటిస్తున్నాను అని చిరునవ్వుతో చెప్తాడు. అప్పటికి శశి నుండి సమాధానం రాకపోయేసరికి నిరాశగా రూమ్ దాటుతారు. అభి శశి వైపుకు తిరిగి, ఇప్పుడే వస్తాను అని ధనుంజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, శశికి కొంచెం టైం ఇవ్వండి, తను తప్పక అంగీకరిస్తుంది అని చెప్తాడు. అభి
ఇప్పటి వరకు మేము డబ్బు కోసం అలాగే మా కుటుంబం కోసం బ్రతికాం. కానీ ఇప్పుడు ముగ్గురు పిల్లలకి తల్లిదండ్రిగా మాత్రమే బ్రతకాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఇంటికి ఈ ఆస్తికి ఆశపడి మేము శశితో ఉంటామని మాత్రం చెప్పట్లేదు. అలా మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని చెప్తారు ధనుంజయ్ గారు. లేదు, మీ కళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. మీరు ఇంకేం మనసులో పెట్టుకోకండి. నేను శశితో మాట్లాడతాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి తను శశి దగ్గరికి వెళ్తాడు. అభి వచ్చేసరికి విక్రమ్ ఫోటోని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది శశి. అభి తన పక్కన కూర్చుని, ఏమైంది శశి? అన్ని తప్పులు చేసిన మీ అత్తనే క్షమించిన నువ్వు మీ అమ్మా నాన్నని ఎందుకు క్షమించలేకపోయావు? శశి విచిత్రమైన చూపు ఒకటి చూసి, నేను ఆ గజ్జాన్ని క్షమించానా? అస్సలు లేదు. అంత క్రూరంగా తల్లిదండ్రుల్ని, తమ్ముడు, మరదలి పేరెంట్స్ని, ఇంతమందిని చంపిన మురుగేశ్వరన్ ధర్మపత్రిని నేను క్షమిస్తానా? ఆ గజం ఏదో కొంచెం డ్రామా ఆడితే నమ్మేసి తన్ని వదిలేస్తాననుకున్నారా? అస్సలు వదలను. రేపటి నుంచి చుక్కలు చూపించి ఎందుకు బ్రతికున్నానా అనేలా చేస్తా ఆ గజానికి అని కోపంగా చెప్తుంది. అభి ఆశ్చర్యంగా శశి వైపు చూసి, నువ్వు నిజంగానే తనని నమ్మావేమో అనుకున్నాను, నేను ఆర్య అంటాడు. శశి నవ్వి, నేనే కాదు, ఇంట్లో ఎవరూ నమ్మలేదు. నా కనుసైగతోనే అత్త, పిన్ని, యశోదమ్మ ముగ్గురు వచ్చి ఆ బర్రెని బ్రతిమలాడి ఉండేలా చేశారు అంటుంది. అమ్మ బాబోయ్, జీవించేశారుగా మొత్తం అందరూ అని షాక్ అయ్యి అడుగుతాడు అభి. లేకపోతే ఆవిడ పోయి మురుగేష్ని కలిసి మళ్ళీ అడ్డమైన ప్లాన్లు వేసి మన మనశ్శాంతిని పాడు చేస్తారు. అందుకని ప్రేమతో లాక్ చేసి ఆ ప్రేమతోనే చుక్కలు చూపిద్దామని ఫిక్స్ అయ్యా. ఏదో ప్లాన్ చేసావు మొత్తానికి. నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యి, బట్ రిస్కీ పనులు మాత్రం చేయకు. ఒకవేళ అలాంటిదేమన్నా ఉంటే ముందు నాకు చెప్పు, నేను జాగ్రత్తలు తీసుకుంటా అని చెప్తాడు. సరే అన్నట్టు బుద్ధిగా తలూపుతుంది శశి. ఇప్పుడు చెప్పు, మీ అమ్మా నాన్న విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అభి గారు. ప్రస్తుతానికి వాళ్ళు ఆర్య, అను అమ్మ నాన్నగా నాకు ఓకే. కానీ నా తల్లిదండ్రుల ప్లేస్ అంటే కొంచెం టైం కావాలి, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే అని చెప్తుంది. నీకు కావాల్సినంత టైం తీసుకో, ఎక్కువ ఆలోచించుకో, సరేనా? ఇప్పుడు పడుకో, పొద్దున తొందరగా లెయ్యాలి కదా అంటాడు. శశి బిడియంతో, మీరు కూడా బెడ్ మీదే పడుకుంటారా అని అడుగుతుంది. బెడ్ మీదనే, ఏమైంది? నేను కౌచ్లో పడుకుంటా, మీరు బెడ్ మీద పడుకోండి. శశి ఇబ్బంది అర్థమై, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు అని బెడ్ మధ్యలో పిల్లో వాల్ కట్టి, నువ్వు అటు సైడ్ పడుకో, నేను ఇటు సైడ్ పడుకుంటా, గుడ్ నైట్ అని చెప్పి తన ప్లేస్తో తను పడుకుంటాడు. తన ఇబ్బందిని అర్థం చేసుకుని అభి చేసిన పనికి నవ్వుకొని ఇంకో సైడ్ పడుకుంటుంది శశి. తెల్లవారుజామునే లేచి తయారవ్వాలని రాత్రే చెప్పడంతో పడుకునే ముందే తన స్మార్ట్ వాచ్ అలారం సెట్ చేసుకుని పడుకుంటాడు అభి. సెట్ చేసిన టైంకి వాచ్ వైబ్రేట్ అయ్యేసరికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తన చేతి మీద పడుకుని ఎద మీద తలపెట్టి గువ్వపిట్టలా ఒదిగి నిద్రపోతున్న తన ప్రాణసఖిని చూసి మనసంతా సంతోషంతో ఉరకలు వేస్తుంటే ఇంకాస్త గట్టిగా హత్తుకుని పెదవుల మీద చిరునవ్వుతూ తననే చూస్తూ ఉంటాడు. అభి గుడికెళ్లాలన్న సంగతి మరిచిపోయి మిగతా వాళ్ళు లేచి తయారవుతూ వీళ్ళ రూమ్ నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో నిద్రపోతున్నారనుకుని లేపమని గౌతమ్ని పంపిస్తారు. గౌ వెళ్ళి బావా బావా అని తలుపు బద్దలయ్యే రేంజ్లో బాధేసరికి శశి ఉలిక్కి పడికి నిద్ర లేచేసరికి హార్ట్ బీట్ 120 క్రాస్ చేసి పరిగెడుతుంటుంది. అభి శశిని హత్తుకుని, గౌ డోర్ కొడుతున్నాడంతే, భయపడకు అని తనని నార్మల్ చేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా గౌతమ్ పల్లికిలించి, లేచావా బావా అని అడిగేసరికి కడుపులో ఒక్క పంచిచ్చి, ఏంట్రా ఆ తలుపులు బాదటం, పిలిస్తే లేయవా లేదా ఫోన్ చేయకుండా ఎదవా అని అరుస్తాడు. అభి ఇచ్చిన పంచికి మెలుకలు తిరుగుతూ, వినిపించదేమో అని బాధ, నాకేం తెలుసు నువ్వు ఈ రేంజ్లో ఫైర్ మీద ఉంటావని ఏడు మొహం పెడతాడు గౌతమ్. బెడ్ సర్ది బయటకు వచ్చిన శశికి గౌ మెలుకలు తిరుగుతూ కనిపించేసరికి, ఏమైందన్నయ్య, పొద్దున్నే అలా మెలుకలు తిరుగుతున్నావు? గోడ తగిలిందిలే చెల్లి అని తొందరగా అంట రెడీ అవ్వండి, బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే మంచిదట, అత్త చెప్పమనింది అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు పొట్ట పట్టుకుని. కాసేపటికి అందరూ తయారై గుడికి చేరుకుంటారు. పాత కాలం నాటి గుడి అయినా చెక్క చెదరకుండా అద్భుతమైన శిలాఖండాలతో వెలిగిపోతూ ఉంటుంది. తరతరాలుగా ఆ గుడికి సంబంధించి ప్రతి ఒక్కటి శశి వాళ్ళ ఇంటి నుంచే జరుగుతూ ఉంటుంది. అక్కడున్న పూజారి గారు రామలింగేశ్వర్ గారు ఉన్నప్పటి నుంచి అదే గుడిలో పూజ చేస్తూ ఆ ఇంట్లో ఏమి పూజ జరిగినా ఈయన చేతుల మీదే చేసేవారు. రామలింగేశ్వర్ గారి తదనంతరం మురుగేష్ కూడా ఆయన చేతుల మీదుగానే ప్రతి కార్యక్రమం జరిపించేవాడు.
వీళ్ళు ఈరోజు వస్తున్నట్టు అభి రాత్రే పూజారి గారికి చెప్పి ఉండడం వల్ల ఆ ఇంటి వారసురాల చేతుల మీదుగా ఆ మహాశివునికి అభిషేకం చేయించే ఏర్పాట్లు చేస్తుంటారు. వీళ్ళు వెళ్లటంతోటే పూజ మొదలుపెట్టి శశిని వెళ్ళి కోనేరులో 3 మునకలు వేసి రమ్మని చెప్పి తను వచ్చాక తడి బట్టలతోనే ఆమె చేతుల మీదుగా అభిషేకం జరిపించి మిగతా పూజ కంప్లీట్ చేస్తారు. పూజ అయ్యి ప్రసాదాలు తీసుకున్నాక అందరూ గుడిమెట్ల మీద కూర్చుంటారు. యశోధర్ ఉమాగారులు ఇప్పుడే వస్తామని చెప్పి ధనుంజయ్ గారిని తమతో రమ్మని పూజారి గారిని కలవాలని చెప్పి పక్కనే మండపంలో వెయిట్ చేస్తారు. పూజారి గారు మిగతా భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మిగిలిన భక్తుల్ని ఆయన కొడుకుని చూసుకోమని చెప్పి వీళ్ళ దగ్గరికి వస్తారు. ఆయన రావడంతో ఆయనకి నమస్కరించి, మా అబ్బాయికి శశికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరు వాళ్ళిద్దరి జాతకాలు చూసి ముహూర్తం నిర్ణయించి మీ చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి జరిపించండి అని చెప్పి ఇద్దరి జాతకాలు పూజారి గారికి ఇస్తారు. ధనంజయ్ గారిని ఎందుకు తీసుకెళ్తారంటే శశి అమ్మా నాన్నగా వాళ్ళని కుటుంబం అంతా యాక్సెప్ట్ చేస్తారు. అభి జరిగిందంతా అందరికీ చెప్పడంతో అందరూ కన్విన్స్ అయ్యి సరే అంటారు. శశి జాతకం నా దగ్గర ఉంది. రామలింగన్కి నాకు తను పుట్టినప్పుడే వివరాలు చెప్పి జాతకం రాయించాడు. ఆ అబ్బాయి జాతకం మాత్రం చాలు అని అభి జాతకం తీసుకుని ఇప్పుడే వస్తానని వెళ్తారు. పావుగంట నిరీక్షణ తర్వాత ఆయన వచ్చి ఇద్దరి జాతకాలు అద్భుతంగా కలిశాయి. 2 నెలల తర్వాత మంచి ముహూర్తం ఉంది అని డేట్ అండ్ టైం చెప్పి ఈ ఊరి బిడ్డ పెళ్లి ఇక్కడే జరిపించండి అని చెప్తాడు. యశోధర్ ఉమాగారులు సరే అని మరొక్కసారి నమస్కారం చేసి అభి వాళ్ళ దగ్గరికి వస్తారు. రావడంతో అందరికీ విషయం చెప్పి ఈ ఊరిలోనే పెళ్లి చేయమన్నారు. నువ్వేమంటావు అభి? నాకు ఇష్టమే నాన్న. మామ అత్త పెళ్ళి ఈ గుడిలోనే జరిగించాల్సిందంట. మామకి ఈ గుడంటే చాలా ఇష్టమంట. డైరీలో రాసుకున్నాడు అని చెప్పి వాళ్ళ పెళ్లి జరగలేకపోయింది. మా పెళ్లి ఇక్కడే జరుగుతుంది అని శశి భుజం చుట్టూ చెయ్యేసి తన వైపే చూస్తూ చెప్తాడు. తర్వాత నేరుగా మదురై వెళ్ళి మీనాక్షి అమ్మని దర్శనం చేసుకుని దారిలోనే టిఫిన్ చేసి ఇంటికొస్తారు. కాసేపు కూడా కూర్చోకుండానే లగేజ్ తీసుకుని అందరూ కిందికి దిగి శశికి అభికి జాగ్రత్తలు చెప్తారు. శశి అందరినీ హత్తుకుని మిమ్మల్ని మిస్ అవుతాను అని కన్నీళ్లు పెట్టుకొని చెప్తుంది. కొన్ని రోజులకే మళ్ళీ అందరం ఒకే దగ్గర ఉంటాం కదా అని మరొక్కసారి జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతారు. ధనంజయ్ శ్యామల గారు మాత్రం ఇక్కడే ఉంటారు. అభి ఉండమనేసరికి నిన్నంతా సందడిగా ఉన్న ఇల్లు ఈరోజు బోసిపోయేసరికి శశి మనసు దిగులుతో నిండుకుంటుంది. అభి తనని ఓదార్చి చేయాల్సిన పనులు గుర్తు చేసేసరికి తను తాను స్థిమించపరుచుకుని నార్మల్ అవుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.